పాకిస్తాన్లో మరొక ఎకనామిక్ క్రైసిస్, మరొక సంక్షోభం రాబోతుంది. ఇటు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్. ఇండియాలో ఎయిర్ ఇండియా లాంటిది పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్. ఈ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి సంబంధించిన ఇంజనీర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి సమ్మెకు దిగారు. ఉద్యోగుల సమ్మెతో ఎయిర్పోర్ట్లో ఒక్కసారిగా విమానాలన్నీ నిలిచిపోయాయి. ఇటు ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులు. సడన్గా చెప్పా పెట్టకుండా వాకౌట్ చేశారు. పాకిస్తాన్ ఎయిర్లైన్స్కి సంబంధించిన స్టాఫ్ అంతా, ఇంజనీర్ స్టాఫ్ అంతా ఒక్కసారిగా వాకౌట్ చేసేశారు. గవర్నమెంట్కి ఎలాంటి వార్నింగ్, అల్టిమేటం ఇవ్వకుండా. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే గత 8 నెలలుగా ప్రస్తుతానికి వాళ్ళకి వేతనాలు పెంచడం లేదు. 8 ఏళ్ళగా వేతనాలు పెంచట్లేదు, అలాగే శాలరీస్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రొటెస్ట్. ఇది ఒక రకంగా ప్రభుత్వం మీద ప్రొటెస్ట్ చేస్తూ అక్కడ ఇంజనీర్స్ అందరూ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. సోమవారం రాత్రి 8 గంటల నుండి ఒక్కసారిగా పాకిస్తాన్కి సంబంధించిన PIA ఎయిర్లైన్స్కి సంబంధించి ఫ్లైట్స్ అన్నీ కూడా నిలిచిపోయాయి. అక్కడ గ్రౌండ్ స్టాఫ్ కూడా పనిచేయడం మానేసేశారు. సో ఒక్కసారి మనం చూడొచ్చు, ఆ విజువల్ కనిపిస్తుంది. పాకిస్తాన్ ఎయిర్పోర్ట్లో ఇటు ఫ్లైట్స్ అన్నీ నిలిచిపోయాయి, అలాగే ఎవరైతే ఫ్లైట్ టికెట్స్ బై చేశారో, ఎవరైతే దేశం నుంచి ఇతర దేశాలకి కావచ్చు, ఇతర సిటీస్కి కావచ్చు వెళ్ళాలనుకుంటున్నారో ప్రజలందరూ కూడా టికెట్స్ కొనుక్కొని మరి ప్రస్తుతానికి వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్స్లో. సో ప్రస్తుతానికి అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటుంది పాకిస్తాన్. ఒక్కసారి అసలు ఏం జరిగిందో చెప్తా. ఇంజనీర్స్ యూనియన్ వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు శాలరీస్ ఇవ్వట్లేదు, అలాగే మెయింటెనెన్స్కి సంబంధించిన రిసోర్సెస్, ఫ్లైట్స్ అన్ని మెయింటైన్ చేయడానికి రిసోర్సెస్ ఏవైతే ప్రొవైడ్ చేయాలో అది గవర్నమెంట్ నుంచి కానీ, ఏవియేషన్ ఇండస్ట్రీ నుంచి కానీ, పాకిస్తాన్ ఎయిర్లైన్స్ నుంచి కానీ రావట్లేదు. సో బేసికలీ మెయింటెనెన్స్ ఉండట్లేదు ఫ్లైట్స్కి. పాకిస్తాన్కి సంబంధించిన ఫ్లైట్స్కి మెయింటెనెన్స్ లేదు అని అంటే రానున్న రోజుల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో మొత్తం మీద అలాగే సేఫ్టీ కన్సర్న్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సర్టిఫికేషన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్స్ కూడా లేవంట ఆ ఫ్లైట్స్కి. మెయింటెనెన్స్ లేదు, ఫిట్నెస్ సర్టిఫికేట్స్ లేవు. ఇవన్నీ చూసి అలాగే దాంతోపాటు శాలరీస్ కూడా టైంకి ఇవ్వట్లేదు. 8 ఏళ్ళుగా వాళ్ళకి శాలరీస్ ఇంక్రీజ్ చేయట్లేదు. ఇవన్నీ చూసి ఫ్లై చేయడానికి భయపడుతున్నారు అక్కడ పైలట్స్. సో ప్యాసింజర్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ లేవు కాబట్టి మేము ఒక స్ట్రైక్కి వెళ్ళబోతున్నామని చెప్పేసి వాకౌట్ చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఏమంటుంది అని అంటే, మేనేజ్మెంట్ ఏమంటుందంటే, మీరు చేసిన ఈ చర్యలన్నీ ఇల్లీగల్, ఇవన్నీ ఒక్కసారిగా ఎయిర్లైన్కి సంబంధించిన సర్వీసెస్ అన్నీ ఒక్కసారిగా డిస్రప్ట్ అయిపోయి ఒక్కసారిగా నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి మొత్తానికైతే PIA మేనేజ్మెంట్, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి సంబంధించిన మేనేజ్మెంట్ అయితే ఇల్లీగల్ అని చెప్పుకొస్తుంది. కానీ వాళ్ళ వాదన కూడా కరెక్ట్గానే ఉంది కదా. అసలు సర్టిఫికేషన్స్ లేవు, మెయింటెనెన్స్కి డబ్బులు కానీ ఎక్విప్మెంట్ కానీ ఇవ్వట్లేదు, వాళ్ళకు శాలరీస్ ఇవ్వట్లేదు, ఎండ్ ఆఫ్ ద డే ప్యాసింజర్స్ సేఫ్గా ఉండే అవకాశం లేదు అని అంటున్నారు. కరెక్ట్ పాయింటే చెప్తున్నారు. సో మొత్తానికైతే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఆపరేషన్స్ ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఇటు డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అంటే ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళడానికి, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. కొన్ని డజన్ల కొద్దీ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఏవైతే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అక్కడే నిలిచిపోయినాయి. ఒక్కసారిగా ఆ ట్రావెలర్స్ ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ ఉన్నారు ఆ ఎయిర్పోర్ట్స్లోనే వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు. నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడు ఉంటుంది, ఎలా అరేంజ్ చేస్తారు, మాకు ఇస్తారా లేదా అని. ప్యాసింజర్కి కనుక ఒక్కసారి ఫ్లైట్ కనుక క్యాన్సిల్ అయితే కొన్ని గంటలు అయితే వాళ్ళకి స్నాక్స్, ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. అదే ఒక 8 గంటలు 10 గంటలు దాటుతుంది అన్నప్పుడు వాళ్ళకి అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేయాలి. ప్రస్తుతానికి మరి పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుందా లేదా తెలియదు. కానీ అక్కడ ప్రజల్లో అయితే వ్యతిరేకత వస్తుంది. గతం నుంచి మనం చూసాం, ఇటు IMF నుంచి లోన్ తీసుకొని వచ్చారు, ఒక $7 బిలియన్ లోన్ తీసుకొని వచ్చారు. దాని తర్వాత ఫ్లడ్స్ వచ్చాయి. ఆ ఫ్లడ్స్కి సంబంధించి ప్రజలకి డబ్బుల్ని ఖర్చు పెట్టకుండా టెర్రరిస్టు స్థావరాలని ఇటు ఖైబర్ పఖ్తూన్వా ఇలాంటి ఏరియాస్లో ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో ఎక్కువ శాతం మిలిటరీకి ఫండింగ్ని యూజ్ చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కావచ్చు, అక్కడ ప్రజలు, మనం ఒక వారం 10 రోజుల కింద కూడా మాట్లాడుకున్నాం, టమాటో ధర $400 నుంచి $700 దాకా చేరుకుంది అంటే అర్థం చేసుకోండి. ఆ మధ్యలో చాలా సిటీస్లో ఆ రేట్లలో అమ్ముతున్నారు. $400 పెట్టి టమాటోలు కొనుక్కోవాలి అని అంటే ఆలోచించండి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటిపోయాయి. సో అలాంటి పరిస్థితి ప్రస్తుతానికి పాకిస్తాన్ ఎకానమీ అంతా దుర్భర పరిస్థితిలో ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దానికి నిదర్శనం చాలా క్లియర్గా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి సంబంధించిన ఈ పైలట్లు అలాగే స్టాఫ్
ఈ స్టాఫ్ వీళ్ళందరూ ఇచ్చిన సమాధానంతోనే క్లియర్గా తెలుస్తుంది. అటు గవర్నమెంట్ వైఖరి, ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించి, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అనేది మన ఇండియాలో ఎయిర్ ఇండియా లాంటి ఒక ఎయిర్లైన్స్. అలాంటి ఎయిర్లైన్స్లోనే ఇలాంటి పరిస్థితి ఉంది అంటే ఆలోచించండి. సో ప్రజలు ఒక రకంగా ప్రస్తుతానికి ఇబ్బంది పడుతున్నారు. ఆఫీషియల్స్ ఏమంటున్నారంటే మీ ఫ్లైట్స్ ఉన్నాయా లేవా ముందే చెక్ చేసుకొని రండి, ఆల్టర్నేటివ్స్ని మేము అరేంజ్ చేయడానికి ట్రై చేస్తామని చెప్పుకొస్తున్నారు. సో ఓవరాల్గా ఒక్కసారిగా అక్కడ పాకిస్తాన్లో ఉన్న ఇంజనీర్సు, సేఫ్టీ మేనేజ్మెంట్కి సంబంధించి, ఇటు రేడార్లో వర్క్ చేసేవాళ్ళు, ఎయిర్పోర్ట్స్లో వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎయిర్లైన్స్కి, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా చెప్పా పెట్టకుండా వాకౌట్ చేశారు. ఒక స్ట్రైక్ని అయితే పాకిస్తాన్ ఎయిర్లైన్స్, ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి సంబంధించిన స్టాఫ్ అందరూ ఒక స్ట్రైక్ని అయితే అల్టిమేటంని ఒకటి చాలా క్లియర్గా పాకిస్తాన్ గవర్నమెంట్కి అలాగే ఏవియేషన్ ఇండస్ట్రీకి ఇచ్చినట్టు తెలుస్తుంది. సో జీడిపి గురించి మనం ఒక్కసారి, వాళ్ళ ఎకానమీ, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల గురించి ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గతంలో మనం చూస్తే వాళ్ళ రానున్న నెక్స్ట్ 3 నెలల్లో వాళ్ళ జీడిపి చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అనలిస్టులు, ఎకనామిక్ అనలిస్టులు చెప్పుకొస్తున్నారు. అలాగే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఒకసారి చూస్తే కనుక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశాల నుంచి ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోయాయి ఆల్రెడీ. ఆపరేషన్ సింధూర్ కావచ్చు, పెహల్గామ్ దాడులు కావచ్చు, రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే ఇటు ఆఫ్ఘనిస్తాన్తో ఏదైతే దాడులు జరిగాయో, పరస్పర దాడులు ఏవైతే జరిగాయో, దాని తర్వాత కూడా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది లేకుండా పోయాయి. విదేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయాయి. చైనా కూడా సిపెక్, మన గతంలో కూడా మాట్లాడుకున్నాం, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ని కూడా చైనా వెనక్కి తీసుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతానికి ఒక గడ్డు కాలాన్ని ఎదుర్కోబోతుంది పాకిస్తాన్ అన్నదానికి ఇది నిదర్శనం. ఒక సంవత్సరం నుంచి సంవత్సరంన్నర లోపల మనం ఏం జరుగుతుందో కనుక ఒక్కసారి ఆలోచిస్తే కనుక వాళ్ళ బ్యాలెన్స్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రీస్ట్రక్చర్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఐఎంఎఫ్ నుంచి తెచ్చుకున్న లోన్స్ కావచ్చు, ఇటు ప్యారలల్గా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. సో అప్పుల్లోకి ఇంతకుముందు ఏదైతే ఐఎంఎఫ్కి సంబంధించి గ్రే లిస్ట్లో ఉందో పాకిస్తాన్, మళ్ళీ ఆ గ్రే లిస్ట్లోకి వెళ్ళే పరిస్థితులు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్, ఆ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి సంబంధించి గ్రౌండ్ స్టాఫ్, పైలట్లు, ఇంజనీర్లు, మెయింటెనెన్స్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వట్లేదు, మెయింటెనెన్స్ పార్ట్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వట్లేదు, రిసోర్సెస్ లేవు. అలాగే 8 ఏళ్ళ నుంచి మాకు జీతాలు పెంచట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఒక్కసారిగా వాకౌట్ చేశారు. ప్రయాణికులు ఇబ్బంది పడతారు. మెయింటెనెన్స్ లేని ఫ్లైట్లు, సర్టిఫికేట్లు లేని ఫ్లైట్లని, ఫిట్నెస్ సర్టిఫికేషన్ లేని ఫ్లైట్లని రన్ చేస్తే అందరూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది అన్న ఉద్దేశంతో మేము వెనక్కి వైదొలుగుతున్నాం మా ఉద్యోగాల నుంచి అని చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద పాకిస్తాన్ పరిస్థితి, రానున్న రోజుల్లో పాకిస్తాన్ ఆర్థికంగా కుప్పకూలిపోబోతుందా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఎకనామిక్గా పాకిస్తాన్ ఒక బ్లాక్ లిస్ట్ అవ్వబోతుందా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్ వాళ్ళు మళ్ళీ దాన్ని గ్రే లిస్ట్లో పెట్టబోతున్నారా, ఒక బ్లాక్ లిస్ట్లో పెట్టబోతున్నారా అన్న దానిపై మీరు ఏమనుకుంటున్నారా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.